ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు చాలా ఉదరగొడుతున్నారు. మరి దీని గురించి మీ స్పందన ఏంటి? ఎక్కడ సూపర్ 6 నిరుద్యోగ భృతి ఇచ్చిరా ఇయలే, మహిళలకు నెలకు 1500 లాగా ఇస్తామన్నారు, ఇచ్చిరా ఇయలే. తర్వాత 50 ఏళ్ళు దాటంగానే బీసీ ఎస్సీ మైనార్టీ మహిళలకు అందరికీ పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చినారా ఇయలే. రైతు భరోసా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కాకుండా 20,000 ఇస్తామన్నారు స్టేట్ గవర్నమెంట్, 2 ఏళ్ళు దాటిపోయా, ఇచ్చిరా ఇవ్వలే. సో కాబట్టి అరకొరగా ఏదో గ్యాస్ 3 సిలిండర్లు అన్నారు, ఒకటి ఇచ్చినారు, ఎత్తిపోయింది స్కీము. ఈ రకంగా పెన్షన్లు ఒకటే ఏదో అవి కూడా కోతలు పెట్టి ఇస్తున్నారు తప్ప మిగతావి ఏవి నెరవేర్చినారు, ఏవి నెరవేర్చనిలే. అంతా ఇప్పుడు ఏదన్నా మాట ఎత్తితే ప్రైవేట్ పరము. ఇప్పుడు ఆ రోజుల్లో 2,70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేస్తే ఏది 3,30,000 అప్పు 5 సంవత్సరాల్లో, దాంట్లో 2,70,000 బహిరంగంగా కనపడుతుంది. ఇవాళ 2,50,000 2,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏమిటి ఖర్చు పెట్టినారనే సంగతి జగమే అది అంతుబాటు అనేటువంటి విషయం. ఇవి కాకుండా ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే, కేవలం 5,000 కోట్లు ఖర్చు పెడితే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి. పీజీ సీట్లు పేదవాళ్లకు, ఫీజులు కట్టలేని వాళ్ళకి అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పేదవాడికి వైద్యం కూడా అందేటువంటి పరిస్థితి. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇవాళ గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి వాటిని కూడా ప్రైవేటు స్వాధీనం చేయడానికి వీళ్ళు ఎత్తుగడేస్తున్నారు. అంటే వేలకు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి కాబట్టి ఈ రకమైనటువంటి పరిపాలన జరుగుతుంది.